అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రైతు బజార్లకి నాంది పలకటం జరిగింది. అది కూడా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఒడ్డే శోభనాథేశ్వరరావు గారి ఆలోచనలతోటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈ రైతు బజార్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకి, మధ్యతరగతి కుటుంబీకులకి చాలా సరసమైన అందుబాటులో ధరలు, ఈరోజు దళారుల చేతిలోకి వెళ్లకుండా రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని, నిత్యావసర వస్తువుల్ని, కూరగాయల్ని ధరలు అందుబాటులో ఉండే విధంగా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేసి వారు పండించిన పంటని నేరుగా పట్టణాల్లో, మండలాల్లో రైతు బజారుల ద్వారా పండించే రైతుకి, కొనుగోలు చేసే కన్జ్యూమర్కి వారధిగా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి వీటన్నిటినీ నిర్లక్ష్యం చేయటమే కాకుండా నిత్యావసర వస్తువులు కానీ ప్రతి వస్తువు కూడా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితికి అన్ని ధరలు ఆకాశాన్ని అంటం జరిగింది. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. అన్ని వ్యవస్థలపైన నిర్లక్ష్యం, ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిది. కేవలం కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పి ఈరోజు అటు రాష్ట్రంలో కానీ, నియోజకవర్గాల్లో కానీ అన్ని డిపార్ట్మెంటుల్లో తీసుకుంటే ఏ విధంగా వ్యవస్థలన్నీ మరి వీళ్ళ నిర్లక్ష్యానికి బలైనయో అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు మరి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ కూటమి గతంలో ఏ విధంగా అయితే నిత్యావసర ధరలతో పాటు బియ్యం, పప్పులు కూడా మార్కెట్ రేటు కన్నా బియ్యం ధరలైతే 5 నుంచి 6 రూపాయలు తగ్గించి నేరుగా రైస్ మిల్లర్స్, కన్జ్యూమర్, అలాగే పప్పులు కూడా రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడి పప్పు దినుసులు అన్నీ కూడా దాదాపుగా 20 రూపాయలు తక్కువ రేటుతో, బియ్యం అయితే, సన్న బియ్యం అయితే మార్కెట్లో 56 రూపాయలు ఉన్న బియ్యం ఈరోజు 49-50 రూపాయలకి ఇక్కడ ఓపెన్ మార్కెట్లో దొరికే విధంగా, రైతు బజార్లో దొరికే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి, పేద ప్రజలకి మేలు జరగాలనే ఆలోచనతో ఉన్న నాయకుడి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, Incubation Center, interactive sessions, NIK++ grade university. KL, deemed to be university. మరి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ కానీ, అలాగే పెన్షన్ పెంపుదల కానీ, అలాగే మరి కిరాయికి, లోడింగ్కే ఇసుక పంపిణీ విధానం కానీ ఒక్కటిగా అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టే విధానం ఈరోజు నెల రోజులు కూడా పూర్తి కాకముందే వైఎస్ఆర్సీపీ నాయకులు
ఇంకా ఏదో చేయాలని చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక్కటిగా వ్యవస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో గాడిలో పెట్టే విధంగా పరిపాలన కొనసాగుతా ఉంది. ఎక్కడైనా ఒకటి లోటుపాట్లున్నా అవి సరిచేసుకుని ఎప్పుడు కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.